అమ్మా ఇది కదమ్మా ప్లేస్ చూడు, లొకేషన్ ఎలాగుంది. నేను వచ్చింది ఈరోజు శుక్రవారం అనమాట. శుక్రవారం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అబ్బా ఫ్లైట్ చూడు కింద పోతుంది. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను హరినాథ్. ఈరోజు కువైట్లో ఉన్న ఐకియా సెంటర్ ఉంది కదా, ఆఫ్ కోర్స్ మీకు అందరికి తెలిసే ఉంటుంది. ఆ ఐకియా సెంటర్కి వచ్చాను. ఎండ అయితే సంతాసం ఆయన. సో నేను ప్రతి ఒక్క వీడియోలో మీకు చెప్తుంది ఏంటంటే సేఫ్టీ చూసుకొని ముందు కూల్ డ్రింక్స్ అది తాగుతూ ఉండండి, మెయింటైన్ చేయండి డ్రైవర్లకు ముఖ్యంగా. ఓకేనా? మీకు అందరికి తెలిసే ఉంటుంది కాబట్టి నేను అంతగా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయను అనమాట. ఒకసారి ఐకియా ఒకసారి చూసేద్దాం. షాపింగ్ మాల్ ఎలా ఉంటుందంటే వండర్ఫుల్గా ఉంటుంది అనమాట ఐకియా షాపింగ్ మాల్. ఓకేనా? సో ఇదే అన్నమాట ఐకియా పార్కింగ్. ఓకేనా? పార్కింగ్ చేసుకొని అక్కడ కనపడుతుంది కదా, అది వచ్చేసి ఎంట్రన్స్. ఓకేనా? ఎంట్రన్స్ దగ్గరికి కూడా వెళ్దాం. సో మనమైతే ఎంట్రన్స్ కాడికి వచ్చేసానమాట. ఇదేనమాట మన బండ్లన్నీ పార్కింగ్ చేసుకొని ఇక్కడ స్ట్రైట్గా ఎంట్రన్స్లోకి వెళ్తాం. ఓకేనా? ఇది చూడండి ఐకియా. సో మనమైతే ఐకియా దగ్గరికి అయితే వచ్చేసాము. అక్కడ ఎంట్రన్స్ నుంచి పార్కింగ్ నుంచి ఇక్కడికి వచ్చేసానమాట. ఇదేనమాట ఐకియా ఎంట్రన్స్. బోర్డు కనబడుతుంది కదా, ఇక్కడ నుంచి స్టార్టింగ్ అనమాట. ఇక్కడ దొరికే ప్రతి ఒక్క ఐటెం కూడా నెంబర్ 1గా ఉంటుంది. మనం అయితే లోపలికి వెళ్దాం. అయ్యవా తిరిగ చెకింగ్ పాయింట్. అదేవిధంగా ఇక్కడ మనం ఫుట్బాల్ ఆడతాం కదా, ఫుట్బాల్ సెక్షన్ ఉందన్నమాట. ఫుట్బాల్కి సంబంధించిన గేమ్కి సంబంధించిన మొత్తం ఐటమ్స్ ఇక్కడ దొరుకుతాయి. వాలీబాల్ కానీ ప్యాకెట్స్ కానీ. ఎవరు ఎగుతాడు పైన ఎగరేసి అన్నాడు బాల్ని. చిన్న గోల్. కూర్చొని తొక్కుంటూ ఉంటామే. ఆ పాప ఎవరు తొక్కుతూ ఉండదు. టైమింగ్ పెట్టుకోవటం, తొక్కేయటం మొత్తం. ఇది వచ్చి డెమో బొమ్మ. 19 దినాలంట. సెట్ ఏమో వస్తుందేమో. అది వచ్చి టేబుల్ టెన్నిస్ చిన్నది, మనం కూడా ఆడుకోవచ్చు. అక్కడికి వచ్చేసి బైసికిల్స్, సెటిల్ బ్యాట్, సైక్లింగ్, లైఫ్ జాకెట్లు అంటాయి కదా, స్విమ్మింగ్ చేసినప్పుడు మనకు లైఫ్ జాకెట్లు ఎలా ఉపయోగిస్తామో వాటికి సంబంధించిన వస్తువులు కూడా ఉన్నాయి ఇక్కడ. ఇది వచ్చేసి మనము కొండల్లో ఎప్పుడన్నా హంటింగ్ చేస్తాం కదా, కొండలు ఎక్కటం దిగటం, ఒక క్యాంపు సెట్ ఏరియా అన్నమాట. ఇది క్యాంప్ వేసుకొని కూర్చుంటారు. చూడండి, కొండల ప్రాంతాల్లో మనం ఒక నైట్ స్టే చేసేదానికి ఇవి ఉపయోగించవచ్చు. బెడ్లు కానీ, ఈ మొత్తం స్కేటింగ్ షూస్ అన్నమాట.
దానికి సంబంధించిన కాస్ట్యూమ్స్. చూసారు కదా, ఓకేనా. ఇంకొకటి నాకు నచ్చిన ఇక్కడే ప్లేస్ ఒకటి ఉంది, అక్కడికి వెళ్ళి అది కానీ వస్తే హ్యాపీగా ఫీల్ అవుతా, ఓకేనా. ఇన్ని తిరిగిన కాళ్ళు నొప్పులు తప్ప ఇంకేది ఉండదు, ఎందుకంటే ఆల్రెడీ చూసేస్తాం కాబట్టి. రౌండ్గా బాల్లాగా ఉంటుంది, దాంట్లో హోటల్ ఉంది, దాంట్లో వెళ్ళాలి, ఓకేనా. అది కానీ పోయినాం అనుకో నాకు హ్యాపీ. ఓకే చూద్దాం. చూడండి మొత్తం అక్కడ చూడండి, స్పోర్ట్స్ కార్ ఎట్లా ఉన్నాయంటే అలా ఉన్నాయి సేల్కి మాత్రానికి. అబ్బా 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 ఏముంది మామ, లొకేషన్ అయితే కేకో కేకో కేకసిహ. అక్కడ చూడండి వాటర్, అది వాటర్ కాదు, వాటరేనే, అది వాటర్, అది కారిపోతూ ఉంటుంది. అదే మళ్ళీ రిటర్న్ పైకి పోయి మళ్ళీ అది ఒక డిజైన్ అనమాట. నీళ్ళు వేస్ట్ చేయకుండా దాన్నే రీసైక్లింగ్ చేస్తారనమాట. అంతే మరి వీడియో వచ్చేసాను కదా. నాకైతే వీడియో తీసిన కూడా ఓపిక లేదు, అందుకే అదరా వదరా వచ్చేసి బండి ఎక్కేసి చాయ్ తాగుతాను. ఏం చేద్దాం, తిరిగి తిరిగి చవట పట్టేసినాయి. అదిగాక ఎండకు అయిపోయిందనమాట, అందుకే వచ్చేసిన. వారికి వరకు చూసిన చాలు కదా, ఓకేనా. ఇలాంటి వీడియోలు మళ్ళీ చేస్తూ ఉంటా. సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళు, ఓకేనా.